జాబ్ చేసుకున్నా, నేను వేరే ఇంకేదైనా జాబ్ చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ ఉంటుంది ఈ సంవత్సరంలో. స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ సక్సెస్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారు అనుకూలమైతే చండీ హోమం కానీ లేదా దుర్గా హోమం కానీ ఇటువంటిది ఏదైనా ఆచరించండి. లేదా ప్రతిరోజు కూడా ఓం ధూమ్ దుర్గాయి నమః అనే నామాన్ని ఈ సంవత్సరం అంతా జపిస్తూ ఉంటే ఆరోగ్యము బాగుంటుంది. మీరు అన్ని విధాలుగా ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. గురుజీకి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? 2025 సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన సంవత్సరం. మీ జీవితంలో వృత్తిపరంగా చాలా డెవలప్మెంట్. మీరు ఏ ఒక్క బిజినెస్ చేస్తూ ఉన్నా ఆ బిజినెస్లో అభివృద్ధి చాలా ఉంటుంది ఈ సంవత్సరం. కానీ అనారోగ్యంతో ఉన్నవారు డిసెంబర్ మాసంలో, ఏప్రిల్ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉన్నారు. ఈ హృదయ వ్యాధులు ఏదైనా ఉన్నవారు కాస్త జాగ్రత్త. ఇది ఒకటే, ఇంక అన్ని విషయాల్లో మీకు డెవలప్మెంట్ ఉంటుంది. ఇక మీరు ఏదైనా వృత్తిపరంగా ఆ వృత్తిలో సమస్యలు ఏదైనా వస్తే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ వృత్తిపరంగా ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదిరించి గెలుస్తారు. అంటే మీకు విజయ సంకేతం ఉంది. ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి అందరికీ శుభప్రదమే. అంతేకాదు పిత్రాజిత ఆస్తిలో ఏదైనా గొడవలు ఉంటే, పిత్రాజిత ఆస్తిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి సాల్వ్ అయిపోతాయి, ఇత్యర్థం అయిపోతాయి. ఈ సంవత్సరంలో కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటారు. వివాహం లేని వారికి వివాహ యోగం ఉంది. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి అని తెలియచేస్తుంది. ఇక ఎడ్యుకేషన్ పరంగా చూడండి, ఎడ్యుకేషన్ పరంగా వృషభ రాశి వారికి వాళ్ళ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఇక ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ కోసం ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటే దాంట్లో కూడా మీకు సక్సెస్ కనబడుతుంది ఈ సంవత్సరం. కానీ ప్రయత్నించాలి. ఇంకా మహిళలు విశేషంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా లేదా కొత్తగా ఏదైనా కొనాలి అనుకునేవారు వాళ్ళ కళ నిజమవుతుంది. మీరు ఏదైనా గృహయోగం కావాలి లేదా భూమి కొనాలి అనేవారు ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభకరంగానే ఉంది. ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈ సంవత్సరం అంతా మీరు శుభంగా ఉండాలి, అన్ని విధాలుగా సక్సెస్ అవ్వాలి అనుకునేవారు ఈ సంవత్సరంలో మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ పూజించాలి. ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీ నరసింహాయ నమః, ఓం లక్ష్మీ నరసింహాయ నమః ఈ నామాన్ని జపిస్తూ ఉండండి. అనుకూలమైతే లక్ష్మీ నరసింహస్వామి హోమం కానీ లేదా మహాసుదర్శన హోమం కానీ ఒకసారి ఆచరించుకోండి. ఈ సంవత్సరం శుభం జరుగుతుంది. గురుజీ, తదుపరి రాశి గురించి తెలియజేసే ముందు కార్యక్రమంలో విరామం తీసుకుందాం. ఓంకారం కో-ప్రెజెంటెడ్ బై సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. స్పెషల్ పార్ట్నర్ సైకిల్ ఫేర్ అగర్బత్తి, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు కార్యక్రమంలో విరామం. పాలతో తర్పణం వదిలేయాలి దేవుడు ముందు, అంతే. అలా చేస్తే రావాల్సిన డబ్బు త్వరగా వస్తుంది, త్వరగా అప్పల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. చామంతి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాను. అరుణ్ అంటే సూర్యుడు. సూర్యుని ఆడుకుని ఆకాశాన్ని ఎవరైనా సరే ఈ చామంతికి సింగిల్ లుక్ లో పడిపోతారు. ఈ సూర్యుడితో ఎలా ఆడుకుంటానో మీరే చూడండి. చామంతి జీ తెలుగులో. సొంత మగ్గాలపై పట్టు చీరలు, కొత్త డిజైన్స్, కొత్త కలర్స్ చూడాలా? సిఎంఆర్ షాపింగ్ మాల్ తో ఒకే ఒక షాప్. పైపైనే రాసుకుంటారా లేక నొప్పి రూట్స్ వరకు వెళ్తున్నారా? అంటే ఈ నొప్పి పైనది కాదు, లోపల బలహీనమైన ఎముకల వలన అవ్వచ్చు. అందుకే హార్లిక్స్ విమెన్స్ ప్లస్ విటమిన్ డి మరియు కాల్షియంతో పాటు ఇది 6 నెలల్లో ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. ఏ బ్రో, కిందికి రా వెళ్దాం. 5 నిమిషాలు ఆగు. జుట్టుకి కలర్ వేసుకోవాలి. హెయిర్ కలర్ ఇప్పుడు అది 5 నిమిషాల్లో. నో ఛాన్స్. హలో 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 హలో, ఏంటి కట్ అయిందా? నువ్వు ఎప్పుడు లేట్ చేస్తావు. 5 నిమిషాలు అంటావు కానీ 5 నిమిషాలు కానీ ఎలా? గోద్రేజ్ సిల్ఫీ షాంపూ హెయిర్ కలర్. షాంపూ పూసుకున్నంత ఈజీగా 5 నిమిషాల్లోనే తెల్ల జుట్టు మాయం. ఎప్పుడైనా ఇతరుల సంతోషాలను పంచుకుని చూడండి.
క్యాడ్బరీ డైరీ మిల్క్. మంచిని ఆశిద్దాం, తీయని వేడుక చేసుకుందాం. ఉల్లాసభరిత తాజాదనం సింథాల్ లైమ్ తో పాటు అలైవ్ ఇస్ ఆసమ్. సమర్పిస్తున్నాము సరికొత్త టీవీఎస్ జూపిటర్, ఇండియా యొక్క కొత్త కొత్త ఏరియల్ లిక్విడ్ తొలగిస్తుంది ఎండు మరకలని. ఎంత ఎండినవి? 7 రోజుల పాతవి కూడా. ఛాలెంజ్ ఆన్. ఇప్పుడు పాసిబుల్. కొత్త ఏరియల్ లిక్విడ్ తొలగిస్తుంది 7 రోజుల్లో పాత ఎండు మొండి మరకలను ఒక ఉతుకులో. స్ట్రాంగ్ కాఫీ తాగాలనుంది. కొత్త నెస్కఫే సన్ రైజ్ కాఫీ గ్రాన్యులేటెడ్ కాఫీగా చేసేందుకు జాగ్రత్తగా ఎంచుకున్న కాఫీ బీన్స్ తో తయారు చేయబడింది. ఒక స్ట్రాంగ్ కప్ కాఫీ కోసం. మన స్ట్రాంగ్ బంధానికి స్ట్రాంగ్ కాఫీ. ఫ్రమ్ నెస్లే. ఎర్లీ నాపి హుష్, రాత్రి లేవడం హుష్, బేబీ ఖుషి, అమ్మ కూడా ఖుషి, పాంపర్స్ ప్యాంట్స్ తో ప్రతి రాత్రి ఖుషి. ఎస్, పక్క పక్కన కూర్చున్నా. ఛాన్సే లేదు. నువ్వు భయంకరంగా కొరకు పెడతావు. నువ్వు 16, నేను 26. 2 గంటలే కదా. బాయ్ బాయ్ బేబీ. రెడ్ బస్ సీట్ సెలెక్షన్ ని ఇలా తప్పుగా యూజ్ చేయకూడదు బేబీ. రెడ్ బస్. బస్ బుకింగే కాదు, మీకు నచ్చిన సీట్స్ బుక్ చేసుకోండి. బస్ అంటే రెడ్ బస్. ప్రియా, ఫ్రెషర్స్ కి రెడీ అవ్వు. హెల్ప్ చేయి. ఇవన్నీ ఎందుకు? ట్రై వీనస్. చాలా స్మూత్ ఉంది కదా. అవకాడో సోప్ బార్స్ ఉన్న ఇన్ వీనస్ కంఫర్ట్ గ్లైడ్ ప్రతి కర్వ్ మీద స్మూత్ గా గ్లైడ్ అవుతుంది. చాలా స్మూత్, ఇన్స్టెంట్ స్మూత్నెస్. నో పెయిన్, నో హ్యాసిల్. విజేస్ జేబీ ఇంట్రా కస్టమర్స్ కు మరియు శ్రేయభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజేస్ జేబీ ఇంట్రా కస్టమర్స్ కు మరియు శ్రేయభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. జలుబు, దగ్గు ఉంటే మనం అమ్మని ఎంతగానో మిస్ అవుతాం. కానీ విక్స్ వేపర్ మనకు అమ్మ దగ్గరే ఉన్న అనుభూతిని ఇస్తుంది. విక్స్ ఇస్తుంది జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి నుండి ఉపశమనం, ఇంకా ప్రశాంతమైన నిద్ర. చూడు, ఉడకబెట్టేశాను. విక్స్ వేపర్. ఇప్పుడు విక్స్ వేపర్ అప్ జార్స్ లో పొందండి 20% ఎక్స్ట్రా ఫ్రీ. ఎక్కువ విక్స్, ఎక్కువ ఉపశమనం. మీకంటూ చోటు ఒకటి ఉంటుంది. ప్రశాంతత యొక్క శబ్దం ఒకటే వినిపిస్తుంది. మీకు ప్రశాంతతను ఇచ్చే చోటు మరియు మీ తాజ్. వాహ్ తాజ్. రోజు మాట్లాడుతున్నారు కూడా. కేదార్ని సస్పెక్ట్ కింద అరెస్ట్ చేయబోతున్నారు. ఎవరో ఇదంతా కావాలని చేసి కేదార్ని ఇరికించినట్టున్నారు సార్. జగద్ధాత్రి. ఓంకారం co-presented by CMR Shopping Mall, Andhra Pradesh and Telangana. Special partner Cycle Pure Agarbatti, Health, Wealth and Happiness. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురూజీ, ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారు ఈ సంవత్సరంలో చాలా చురుగ్గా ఉంటారు. అతివేగం అన్నిటిలో ఫాస్ట్గా. కానీ ఈ సంవత్సరంలో ఆగస్టులో మాత్రం మీకు ఏదైనా అలర్జీ రావచ్చు. ఆ మాసంలో కాస్త జాగ్రత్త వహించండి. జూలై మాసంలో ఏదైనా అపవాదం లేదో నింద రావడం లేదో ఏదో ఒకటి అనుకో ఉంటారు, అది జరగకపోవచ్చు. దానివల్ల కాస్త ఏదైనా ఇబ్బంది రావచ్చు జూలైలో. ఇంత తప్పితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. సూపర్ ఫాస్ట్గా ఉంటుంది ఈ సంవత్సరంలో. అంతేకాదు, ఈ ఐటీ రంగంలో ఉన్న వారికి అధిక లాభము. కొత్తగా ఏదైనా రియల్ ఎస్టేట్ చేసేవారు కావచ్చు, వ్యవసాయం చేసేవారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అధిక లాభాలు ఉంటాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కూడా అధికమైన లాభం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు ఏమనుకున్నా అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అంత గొప్పగా ఉంటుంది ఈ 2025 సంవత్సరం. ఇక ఆరోగ్య రీత్యా మంచిగానే ఉంది. మేజర్ ఇబ్బందులు, ప్రాబ్లం ఏం లేదు.
వయసైన వారికి కాస్త జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి, కామన్ ఫియర్ ఏది అని చెప్తే మేజర్ ఇంకేం ప్రాబ్లం లేదు. మరియు భార్యాభర్తలో గొడవలు ఉండి ఏదైనా డివోర్సెస్ జరుగుతూ ఉంటే అవి ఇత్యర్థమై మళ్ళీ ఒకటయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వివాహం లేని వారికి ఆల్ టైం వివాహం అవుతుంది ఈ సంవత్సరం. ఇక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవారు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసేవారు కావచ్చు, ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్ అవన్నీ మీ ఫేవర్గానే ఉంటాయి. ఈజీగా బయటకు వచ్చేస్తారు. మరియు ఈ పిల్లల నుంచి కూడా తల్లిదండ్రికి సంతోషం ప్రాప్తిస్తుంది. అంటే మిథున రాశి వాళ్ళ సంతానం ఏదైతే ఉంటుందో వాళ్ళ నుంచి మీకు శుభం కలుగుతుంది, ఏదైనా మంచి వార్త వినొచ్చు అని ఉంది ఈ సంవత్సరంలో మీకు. మరియు పర్టికులర్గా ఎడ్యుకేషన్లో ఉన్నవారు, చదివే పిల్లలకి చాలా అద్భుతమైన సంవత్సరమే. మీ కళ నెరవేరే సంవత్సరం. విదేశాలకు వెళ్ళే యోగం ప్రాప్తిస్తుంది, ప్రయత్నించండి. పర్టికులర్గా మహిళలకైతే మరింత అదృష్టం ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైనా ఎన్నో సంవత్సరాల నుంచి నేనేదో బిజినెస్ చేయాలనుకుంటారు కదా, అది పెండింగ్ ఉండిపోయి ఉంటుంది కదా, దాన్ని మీరు ప్రారంభించండి. ఈ సంవత్సరంలో మీరు ఊహించలేనంత స్పీడ్గా అది డెవలప్మెంట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు అనుకోని సాధిస్తారు. ఈ సంవత్సరం అంతా శుభ ప్రతిఫలాలే ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ సంవత్సరాన్ని సమయం వృధా వ్యర్థం చేయకుండా ఉపయోగం చేసుకోండి. జీవితంలో సాధించి గెలిచి చూపించండి, ఇతరులకి ఆదర్శంగా బతకండి. ఇక ఈ సంవత్సరం అంతా మీరు లక్ష్మీనారాయణల్ని ఎక్కువ పూజించాలి. ప్రతి పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం, లక్ష్మీనారాయణ హృదయం చదువుకోవడం, ధ్యానం చేయడం చేయండి. లేదా ప్రతిరోజు ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. మీకు ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉంటుంది. గురుజీ, తదుపరి కర్కాటక రాశి. వీరికి ఈ సంవత్సరంలో జూన్ మాసంలో కొంచెం అలర్జీ, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం ఈ మాసంలో